బంగాళాఖాతంలో ఏర్పడిన మోందా తుఫాను దూసుకొస్తోంది. రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. వెంబడి గంటకు 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఉప్పాడ బీచ్ రోడ్లో రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. ఈ తుఫాన్పై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. తుఫాను ప్రభావంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైన పరిస్థితి కనబడింది. ప్రస్తుతం మనం ఏవైతే ఉప్పాడ సముద్ర తీరంలో ఉన్నామో ఉప్పాడ సముద్ర తీరంలో చూడొచ్చు మన క్లియర్ వీడియోస్లో ఏవైతే ఈ ఉప్పాడ సముద్ర తీరంలో అలలు ఉవ్వెత్తి ఎగిసిపడడంతో అయితే 2 నుంచి 3 మీటర్లు అలలు అయితే ఉవ్వెత్తి ఎగిసిపడుతున్నాయి. ఈ మోందా తుఫాను ప్రభావం అయితే మరింత రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఇక్కడ అధికార యంత్రాంగం అయితే పూర్తిగా అప్రమత్తమని చెప్పుకోవచ్చు. అయితే బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం మోందా తుఫాన్ కదలికలపై ఒక పక్క SMS అలాగే సామాజిక మాధ్యమాల్లో అలాగే IVRS కాల్స్ వాట్సాప్ ద్వారా ఎప్పటికప్పుడు వాతావరణ హెచ్చరికలు పంపాలని చెప్పి ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించిన పరిస్థితి. మరోపక్క ఈ మోందా తుఫాను ముప్పు ఎదుర్కొనేందుకు అలాగే కాకినాడ డాక్టర్ BR అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అధికారులు ముందస్తు చర్యలు ఏర్పాటు చేశారు. అయితే కాకినాడ సమీపంలో తుఫాను తీరం దాటుతుందని హెచ్చరికల నేపథ్యంలో గత 2 రోజుల నుంచే అధికార యంత్రాంగం అంతా పూర్తిగా అప్రమత్తమైన పరిస్థితి. వాడల రేవుకి ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో యాంకరేజ్తో పోటుతో పాటు కాకినాడ డీపోర్ట్ పోర్ట్ మొత్తం ఖాళీ చేసిన పరిస్థితి. మరోపక్క ఏవైతే ఈ డీపోర్ట్ పోర్ట్ సంబంధించి ఎక్కడికెక్కడికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తి భద్రతా చర్యలు చేపట్టారు. మరోపక్క ఈ డీపోర్ట్ పోర్ట్ సంబంధించి ఏవైతే ఈ పంటలు అంటే ఎరువులు అలాగే పంచదార బొగ్గు గ్రానైట్ వంట నూనె బియ్యం నిల్వలతో ఉన్న 15 నౌకలను సముద్రంలోని సురక్షిత ప్రాంతాలకు తరలించే పరిస్థితి. సముద్రం మధ్యలోనే హోప్ ఐలాండ్లో ఉంటున్న 110 మంది మత్స్యకారులను కాకినాడ సమీపంలో ఉన్న తోరంగి కాలనీకి తరలించే పరిస్థితి. ఈ తీర ప్రాంత గ్రామస్తులు ఉన్న సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పి అధికారులు అయితే ఆదేశించే పరిస్థితి. ప్రధానంగా ఈ తుఫాను తీవ్ర దృష్ట్యా కాకినాడ జిల్లాలో అన్ని పాఠశాలలు కళాశాలలతో ఈ నెల 27 నుంచి 37 తేదీ వరకు కలెక్టర్లు అయితే సెలవులు ప్రకటించారు. ఈ గాలి తీవ్రత వల్ల విద్యుత్ స్తంభాలు పడిపోయే అవకాశం ఉండడంతో ముందస్తుగా కాకినాడ జిల్లాలో 3000 స్తంభాలు కూడా సిద్ధం చేసిన పరిస్థితి. తుఫాను ప్రభావిత ప్రాంతాల నుంచే తరలించడానికి 269 సురక్షిత ప్రాంతాలు గుర్తించారు. ఈ తుఫాన్ ప్రత్యేక అధికారిగా నియమించిన ఎవరైతే పంచాయతీరాజ్ కమిషనర్గా ఉన్న కృష్ణతేజ అలాగే జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ SP బిందు మాధవ్ ఇతర ఉన్నతాధికారులు కూడా ఈరోజు ఈ సన్నద్ధమైన పరిస్థితి. తుఫాను తీరం దాటే సమయంలో 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తే అలాగే డాక్టర్ BR అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా దాదాపు 80,000 స్తంభాలు పెద్ద ఎత్తున అలాగే కొబ్బరి చెట్లు నేలగొరుగుతాయనే ఉద్దేశంతోనే దాదాపు 6,000 స్తంభాలు కూడా తెప్పించిన పరిస్థితి. మరోపక్క అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 9 మండలాల పరిధిలో 17 లక్షల జనాభా పైగా ఈ తుఫాను ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే NDRF బృందం అలాగే SDRF బృందం జిల్లాకు చేరుకునే పరిస్థితి. ఈరోజు ఉదయానికి కూడా ఎక్కడికెక్కడికి ఈ NDRF SDRF బృందాలు చేరుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా భద్రతా చర్యలు అయితే చేపట్టారు. మరోపక్క జిల్లాలో 624 పునరావాస కేంద్రాలకు సిద్ధం చేశామని చెప్పి అలాగే ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఎక్కడూ తరలించకుండా 3 రోజులు ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామని చెప్పి ఇప్పటికే జిల్లా కలెక్టర్ తెలిసిన పరిస్థితి. ఏదైనప్పటికీ ఒక పక్క ఈ మోందా తుఫాను ప్రభావంతో ఎక్కడికెక్కడికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందస్తుగా ఇప్పటికే అధికార యంత్రాంగం అయితే పూర్తిగా సన్నద్ధమని చెప్పుకోవచ్చు. అయితే ఏవైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏపీ సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడికెక్కడికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తి భద్రతా చర్యలు చేపట్టారు. ఒక పక్క జిల్లా అధికార యంత్రాంగం అంటే రెవెన్యూ అలాగే పోలీస్ జిల్లా యంత్రాంగం సంబంధించి పోలీస్ అలాగే ఫైర్ సంబంధించి DFO వీళ్ళందరూ కూడా పూర్తిగా సన్నద్ధమయ్యారు. ఏదైనప్పటికీ ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి ముందస్తుగా చర్యలు చేపట్టారు. అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే కాకినాడ జిల్లాకు సంబంధించి ఏదైతే ఉప్పాడ సముద్రంలో అయితే ఈ మోందా తుఫాను ప్రభావంతో 3 నుంచి 5 మీటర్లు అలలైతే ఉవ్వెత్తి ఎగిసిపడడంతో ఒక అల్లకూలంగా మారని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక పక్క ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నారో వారంతా కూడా పునరావాస కేంద్రాలు తరలించడానికి ఇప్పటికే అధికార యంత్రాంగం అయితే పూర్తిగా ముమ్మరం అయింది. అయితే ఏదైనప్పటికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తిగా అయితే అధికార యంత్రాంగం అయితే చర్యలు చేపడుతుందని చెప్పుకోవచ్చు. ఇదే కొన్ని తాజా పరిస్థితి.